నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రారంభిస్తుందో, ఏవైతే పథకాలను లాంచ్ చేసిందో వాటికి సంబంధించి ఆల్రెడీ మనం గడిచిన రోజులలో కేంద్ర పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు పార్ట్ 1, కేంద్ర ప్రభుత్వ పథకాలు పార్ట్ 2 వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాము. అయితే పార్ట్ 1, పార్ట్ 2లో మనం ఏ పథకాల గురించి అయితే చర్చించుకోలేదో వాటిల్లో మరికొన్ని పథకాల గురించి మనం ఈ వీడియో పార్ట్ 3 ఏదైతే ఉందో వీటిలో చర్చించుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి. ఆ వీడియోలు కూడా చూడండి, ఈ పార్ట్ 3 వీడియోని కూడా పూర్తిగా చూడండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ని ప్రాపర్గా కొనసాగించండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు పార్ట్ 3కి సంబంధించి మొట్టమొదటి స్కీమ్ ఏంటి అని అంటే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ యోజన. ఒక విధంగా చెప్పాలి అంటే అభియాన్ అన్న యోజన అన్న ఒకటే. మోస్ట్లీ కొన్నిసార్లు ఇంటర్చేంజబుల్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో అభియాన్ అన్న యోజన అన్న ఒకటే. సో ఇక్కడ ఎనీవేస్ ఏవై ఇంగ్లీష్లో కూడా ఉంది కాబట్టి కన్సిడర్ దాట్ వే. సో బేసిక్గా పేరే చెప్పేస్తుంది, సురక్షిత్ మాతృత్వ అంటే ఇట్స్ అ ప్రొటెక్టెడ్ మదర్హుడ్ అనమాట. ఈ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2016వ సంవత్సరంలో నవంబర్ 4వ తేదీన ప్రారంభించారు. ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2016, 2016. మామూలుగా మమ్మీస్ నేను స్వీట్ 16 అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మాతృత్వం స్వీట్ 16 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది గర్భిణీల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రూపొందించబడింది. సో అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ దే ఆర్ నాట్ జస్ట్ 1, దే ఆర్ 2 ఆర్ మోర్ దాన్ దట్. ఒకవేళ కమల పిల్లలు లోపల ఉంటే కనుక తల్లి కడుపులో, అప్పుడు ఆబ్వియస్లీ దేర్ ఆర్ మోర్ దాన్ 2 లైఫ్స్. సో అందుకని గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్య సంరక్షణే ముఖ్య ధ్యేయంగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ యోజన పనిచేస్తుంది. ఈ పథకం కింద ప్రతి నెల 9వ తేదీన ఎవ్రీ మంత్ ఆన్ ద డేట్ ఆఫ్ 9th గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ యోజనకు సంబంధించి ఎవ్రీ మంత్ 9th అనమాట. అంటే జనవరి వస్తే జనవరి 9, ఫిబ్రవరి వస్తే ఫిబ్రవరి 9. ఆ విధంగా ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారో వాళ్ళకి మెడికల్ చెకప్స్, అలానే ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ కావాల్సి వస్తే ఆ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దట్ టు ఉచితంగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, పబ్లిక్ హాస్పిటల్స్లో మటుకే ఈ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ యోజన ఈజ్ ఆల్ అబౌట్. తర్వాత స్కీమ్ వచ్చేసి గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్. గ్రామాలు అభివృద్ధి అయితే భారతదేశం ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ఈ విషయం మనకి ఇప్పటివరకు చాలామంది చెప్పారు, మనం కూడా చాలా అంశాలు వాటి గురించి చర్చించుకున్నాం. కానీ మనం జస్ట్ మాట వరుసకి గ్రామాల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుందని చెప్తే సరిపోదు కదా. ఆ విధంగా చర్యలు కూడా చేపట్టాలి. వీ హ్యావ్ టు టేక్ మెజర్స్ వేర్ ఇన్ వీ ఆల్సో షుడ్ డూ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ఎస్పెషల్లీ ఇన్ విలేజెస్. సో దాన్ని ఉద్దేశించుకుని ప్రారంభించిన స్కీమే గ్రామోదయ్ సే భారత్ ఉదయ్. గ్రామోదయ్, గ్రామ ఉదయం, డెవలప్మెంట్ ఇన్ విలేజెస్ లీడింగ్ టు భారత్ ఉదయ్, లీడింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. సో నేషనల్ పంచాయతీ డే ఏదైతే ఉందో ఆ రోజున ఈ స్కీమ్ని వాళ్ళు డిజైన్ చేశారని చెప్పొచ్చు. గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125వ జన్మదినం సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు లాంచ్ చేశారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ తెలియాల్సినవి ఏంటంటే బేసిక్గా 2 ముఖ్యమైన అంశాలు. ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి ఏ సంవత్సరంలో వచ్చింది అని. 2016వ సంవత్సరం. ఇట్ కేమ్ ఇన్ 2016. అలానే ఇక్కడ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అంటున్నాం. మరి అది ఎప్పుడు అని గమనిస్తే కనుక ఏప్రిల్ 24 అనమాట. సో 4/4 అంటే ఏప్రిల్ 4వ నెల కదా, అందుకని 4/4 అంటున్నాను. 4/20 మనందరికీ ఎలా గుర్తుంటుంది, దానికి ఇంకో 4 యాడ్ చేసుకోండి, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం గుర్తుంటుంది. అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి 2016వ సంవత్సరంలో వచ్చిందనమాట. అంబేద్కర్ గారి యొక్క జయంతి అయిన ఏప్రిల్ 14 నుండి వి ఆల్ నో దట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈజ్ ఆన్ April 14. సో 2016వ సంవత్సరంలో ఏప్రిల్ 14 నుండి పంచాయతీరాజ్ దినోత్సవం అయిన ఏప్రిల్ 24 వరకు, సో 14 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని 11 రోజుల పాటు నిర్వహించారనమాట. గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్. ఏప్రిల్ 24నే వాళ్ళు పంచాయతీరాజ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారనడానికి చాలామందికి ఇప్పటికీ కారణం తెలియదు. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది ఆ రోజునే అమలులోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? పంచాయతీరాజ్ వ్యవస్థల యొక్క ఆవిర్భావానికి సంబంధించింది, పంచాయతీరాజ్ వ్యవస్థల యొక్క ఏర్పాటుకి సంబంధించింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ బై ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్.
and that amendment got into the implementation on April 24th, and hence April 24th is celebrated as National Panchayat Day. తర్వాత పథకం వచ్చేసి మా, అదేనండి MAA, మా అమ్మ. మా అంటే మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్. ఈ పథకాన్ని 2016 సంవత్సరంలో ఆగస్టు 5వ తేదీన ప్రారంభించారు. 5/8/16 దట్ ఈస్ ద డేట్ ఆఫ్ మా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు. యూనిసెఫ్ ఇండియా అలానే కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా పిల్లలకు తల్లిపాలు పట్టడాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది ఈ మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ స్కీమ్. సో ప్రభుత్వం ఎప్పుడు ఒక పేరు పెట్టినా సరే పలకడానికి చాలా ఈజీగా ఉండే విధంగా పేర్లు పెడుతుంది. దిస్ ఈస్ ద ఫుల్ నేమ్, మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ ద స్కీమ్. కానీ వాళ్ళు సింపుల్గా దాన్ని MAA మా చేశారు. సో మా స్కీమ్ అని ఈజీగా పిలవడానికి ఉంటుంది. సో మా స్కీమ్ బేసిక్గా పేరు ఎలా అయితే తల్లికి సంబంధించిందో ఇక్కడ బేసిక్గా మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్, తల్లి యొక్క తన ప్రేమని పిల్లవాడికి ఏ విధంగా చూపిస్తుంది పుట్టినప్పుడు మన యొక్క జనబాలను తాగించి. సో బేసిక్గా పిల్లలకి తల్లిపాలు పట్టడం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. కానీ ఈ రోజుల్లో అలా జరగట్లేదు. దానిని ప్రమోట్ చేయడానికే, దానిని ప్రోత్సహించడానికే ఈ మా స్కీమ్ని తీసుకొచ్చారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒకటే భాగస్వామి కాదు, కేంద్ర ప్రభుత్వంతో పాటు యూనిసెఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అయింది. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. వాళ్ళు అలానే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఈ మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎప్పుడు ప్రారంభించారు? 5 ఆగస్ట్ 2016. ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో. ఈ కార్యక్రమానికి మాధురి దీక్షిత్ గారు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో హూ మాధురి దీక్షిత్ ఇస్, ధక్ ధక్ కర్నే లగా ఓ మేరా జియా మరనే లగా సయ్యా మయ్యా మోడునా, ఈ పాట ఏదైతే ఉందో ఆ పాట చూస్తే మీ అందరికి గుర్తొచ్చేస్తుంది మాధురి దీక్షిత్ గారు. సో మాధురి దీక్షిత్ గారు మా స్కీమ్కి, అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ మా స్కీమ్, బేటీ బచావో బేటీ పడావో ఏదైతే ఉందో ఆ స్కీమ్కి కూడా ఈవిడ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అఫ్ కోర్స్ బేటీ బచావో బేటీ పడావోకి ఇప్పుడు మాధురి దీక్షిత్ గారు బ్రాండ్ అంబాసిడర్ కాదు, బట్ ఫర్ మా మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ షీ ఈజ్ స్టిల్ ద బ్రాండ్ అంబాసిడర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే బ్రాండ్ అంబాసిడర్ అంటే అర్థం కావట్లేదో వాళ్ళకి తెలుగులో చెప్తున్నాను, ప్రచారకర్త. అంటే ఇప్పుడు మాధురి దీక్షిత్ గారిని చాలామంది గుర్తుపడతారు. సో మరి గుర్తుపెట్టినప్పుడు ఆ స్కీమ్కి సంబంధించి ఆవిడ పోస్టర్ వేశారు అనుకోండి, అరే మాధురి దీక్షిత్ కనిపించింది నా పోస్టర్ చూస్తారు, దాని పక్కన ఏదన్నా ఈ మా అని రాసిన, ఏదో ఒక బొమ్మను పెట్టినా, ఏదో ఏదైనా 2-3 వాక్యాలు రాసినా సరే అది చదువుతారు. సో దానివల్ల వాళ్ళకి వీటి గురించి అవగాహన వస్తుంది అనమాట. ద వెరీ రీజన్ వై దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎనీ కంపెనీ ఆర్ ప్రొడక్ట్ ఆర్ క్యాంపెయిన్ ఆర్ స్కీమ్ ఎందుకు అని అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం. తర్వాత స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన. కొంతమంది దీన్ని కృషి సించాయ్ యోజన అని పిలుస్తారు, కొంతమంది దీనిని కృషి సంచాయ్ యోజన అని పిలుస్తారు. సింపుల్. కొంతమంది ఏమో నరేంద్ర మోడీ అని అంటారు, కొంతమంది నరేంద్ర మోదీ అని అంటారు. ఇట్స్ జస్ట్ లైక్ దట్. అది మోదీ అన్న సంగతి కేవలం మన భారతదేశ ప్రధానమంత్రి గారికి మటుకే తెలుసు. మనకి ఇష్టం వచ్చినట్టుగా మోడీ అని ఒకసారి, మోదీ అని ఒకసారి పిలుస్తున్నాం. జస్ట్ లైక్ దాట్. ఇది కృషి సించాయ్ యోజన అని ఎక్కువ సార్లు రాస్తారు, బట్ పలికేటప్పుడు ఎక్కువగా కృషి సంచాయ్ యోజన అని పిలుస్తున్నారు. సో ఇట్స్ అప్ టు యువర్ కంఫర్ట్. బట్ అది కృషి సించాయ్ అనే సంగతి పక్కన పెడితే అది దేనికి సంబంధించిన అది మటుకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బికాస్ దట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఈ పథకాన్ని 2015 జూలై 1న ప్రారంభించారు. జూలై 1, 2015, 1/7/15. సో 1-7 కలిపితే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8కి 7 కలిపితే ఎంత అవుతుంది? 15 అవుతుంది. అలా ఏదైనా లాజిక్ వేసుకోగలిగితే వేసుకోండి. రిమెంబర్, ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ లాజిక్స్. కాకపోతే కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవడానికి మనం ఏదో ఒక లాజిక్ మన ఓన్గా మనం అప్లై చేస్తూ ఉంటాం కదా, దట్ విల్ బి ద బెస్ట్ లాజిక్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనకి గుర్తుండాలి, అవతల వాడికి కాదు కదా. సో నేను యూస్ చేసిన లాజిక్ మీకు యూజ్ అవ్వకపోవచ్చు, మీరు యూస్ చేసే లాజిక్ నాకు నచ్చకపోవచ్చు. అందుకని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారని మీ ఇష్టం. కాకపోతే 2015వ సంవత్సరం జూలై 1 మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రైతుల భూములకు సరిపడా సాగునీరు అందించే ప్రధాన ఉద్దేశంతో ప్రారంభించబడింది ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. రైతుల భూములకు సరిపడా సాగునీరు. సో ఇట్స్ బేసికలీ రిలేటెడ్ టు ఇరిగేషన్ అనమాట. ఈ పథకం 2015 నుంచి 2020 వరకు అమల్లో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మాస్టర్ అని అనొచ్చు. దాట్స్ వేర్ ద కీ పాయింట్ లైస్. ఈ పథకాన్ని 2026 వరకు పొడిగించడానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు అడుగుతారు ఎవరు ఆమోదం తెలిపారు అని. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ. సో 2015 జూలై 1న 2015 సంవత్సరం జూలై 1న ఈ స్కీమ్ని లాంచ్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ మెంట్ టు బి ఇంప్లిమెంటెడ్ టిల్ 2020. కానీ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఏం చేస్తుందనంటే దీన్ని 2026 వరకు మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పింది. అందుకని ఇప్పుడు దీన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒకవేళ తర్వాత కూడా పర్లేదని అంటే అప్పుడు కూడా ఎక్స్టెండ్ చేస్తారు, లేదా 2026తో ఆపేస్తారు. దీనికి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో
అదే ఈశాన్య రాష్ట్రాలలో అయితే 90:10 నిష్పత్తులు అందించబడతాయి. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా సరే బేసిక్గా ఇక్కడ ఫండ్ దగ్గరకు వచ్చేసరికి అంటే నిధులు ఏ విధంగా ఇవ్వబడుతున్నాయి అనేది గమనిస్తే 75% ఆఫ్ ద ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, 25% ఫండ్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంది. ఆ ఎగ్జంప్షన్ ఏంటి అంటే ఒకవేళ అది ఈశాన్య రాష్ట్రం అయితే అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్, 7 sisters 1 brother స్టేట్స్ ఉన్నాయి కదా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, ఇవి 7 సిస్టర్లు. మరి ఒక తమ్ముడు ఎవడు? సిక్కిం. సో ఈ 8 రాష్ట్రాలకి సంబంధించి అక్కడేమో 90:10 అంటే 90% ఆఫ్ ద ఫండ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% ఆఫ్ ద ఫండ్ ఆ స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటాయి. ఈ స్కీమ్కి సంబంధించి ఒక స్లోగన్ ఉందన్నమాట, హర్ ఖేత్ కో పానీ. హర్ అంటే అన్నీ అని, ఖేత్ అంటే పొలం అని, కే అంటే దాని యొక్క అని, పానీ అంటే నీళ్లు. అంటే ప్రతి పొలానికి నీళ్లు వెళ్ళాలి అన్నది ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన యొక్క స్లోగన్ అనమాట. ఈ పథకం యొక్క క్యాప్షన్, ఇప్పుడు స్లోగన్ వేరు క్యాప్షన్ వేరు, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సినిమాకి కొన్నిసార్లు కింద ఒక ట్యాగ్ లైన్ రాస్తారు, సీతయ్య ఎవరి మాట వెండు అని. కానీ సీతయ్యకి ఒక డైలాగ్ ఉంటుంది, సో అది వేరే ఉండొచ్చు, ఆ కింద టైటిల్ కింద క్యాప్షన్ వేరే ఉండొచ్చు. అలా ఈ కృషి సించాయ్ యోజనకి క్యాప్షన్ ఏంటి అని అంటే ప్రతి పొలానికి సమృద్ధిగా నీరు, ప్రతి చుక్కకి ఎక్కువ పంట. అంటే ఎవ్రీ క్రాప్ షుడ్ గెట్ ఇనఫ్ వాటర్ అండ్ దేర్ షుడ్ బి మోర్ క్రాప్ పర్ డ్రాప్. అర్థమవుతుందా మీకు? ప్రతి పంటకి నీళ్ళు అందాలి, అందిన ప్రతి చుక్క నీటికి పంట ఎక్కువగా రావాలి. సో దట్ ఈస్ ద క్యాప్షన్ అనమాట. కానీ వాళ్ళ స్లోగన్ ఏంటి? హర్ ఖేత్ కో పానీ. అన్ని పొలాలకి నీళ్ళు రావాలి. అన్ని పొలాలకి నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో వాళ్ళ భాగస్వాములు అవ్వాలి. దెన్ కమ్స్ హృదయ్. హృదయ్ అంటే హార్టు. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దానికి తోడు నిన్నే రీసెంట్గా వ్యాలంటైన్స్ డే కూడా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా చాలామంది హృదయాలు బాగా ఢక్ 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 అని కొట్టుకుంటూ ఉంటాయి. ఏది ఏమైనా కమింగ్ బ్యాక్, హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. ఇక్కడ మన జాతీయ అవసరం ఇందాక పేర్ల గురించి అనుకున్నాం కదా, మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ మా అని పెట్టారు. ఇక్కడ కూడా హెరిటేజ్ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. సో ఈ హెచ్ఆర్ఐని వాళ్ళు హెరిటేజ్ సిటీ కింద పెట్టేసి ఈ డీని డెవలప్మెంట్, ఏని ఆగ్మెంటేషన్, వైని యోజన కింద తీసుకుని హృదయ్ అని పేరు పెట్టారు. సో బేసిక్గా ఈ హృదయ అనే స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది? 2015 ఆగస్ట్ 18. 2015 ఆగస్ట్ 18 దేశంలోని తొలిసారిగా వరంగల్, తెలంగాణలో ప్రారంభించారు. సో ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మేబీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి కాకపోయినా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. బికాస్ హియర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్టేట్ గవర్నమెంట్ స్కీమ్, రాదర్ ఇట్ ఈస్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. సో 2015 ఆగస్టు 18న దేశంలో మొట్టమొదటిసారిగా ఈ హృదయ స్కీమ్ని ఎక్కడ లాంచ్ చేశారు? వరంగల్లో లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రారంభించింది వెంకయ్య నాయుడు గారు. ఆయన ఉపరాష్ట్రపతి కాకముందు ఈ స్కీమ్ని లాంచ్ చేశారనమాట. చారిత్రక ప్రాముఖ్యత ఉన్న 12 వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. మన ఇండియా మొత్తం కూడా 12 హెరిటేజ్ సిటీస్ని ఐడెంటిఫై చేశారు. అంటే ఈ నగరాలకి ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఇట్ హ్యాస్ గాట్ అ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అగైన్స్ట్ ఇట్. సో దానికి సంబంధించి ఆ చరిత్రని మనం కాపాడాలి, ఆ చరిత్రని భవిష్యత్ తరాలకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ హృదయ స్కీమ్స్కి సంబంధించి 12 సిటీస్ని సెలెక్ట్ చేశారు. సో ఆ 12 సిటీస్ ఏవి అని మనం ఇక్కడ లిస్టుని గమనిస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వారణాసి లేదు కాశీ, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి అమృత్సర్, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి అజ్మీర్, బీహార్ రాష్ట్రానికి సంబంధించి గయా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మధుర, అలానే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వేళంగిని, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బాదామి, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ద్వారక, ఒడిశా రాష్ట్రానికి సంబంధించి పూరి, అలానే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కాంచీపురం. సో ఇక్కడ టోటల్గా 12 కదా. ఈ 12లో 2 హిస్టారికల్ సిటీస్ ఉన్న రాష్ట్రాలు కేవలం 2. జాగ్రత్త గమనించండి. తెలంగాణ నుంచి ఒకే ఒక్క నగరం ఉంది హిస్టారికల్ సిటీ పరంగా, విచ్ ఈజ్ వరంగల్. ఆంధ్రప్రదేశ్ పరంగా ఒకే ఒక్క సిటీ ఉంది, అమరావతి. కానీ ఉత్తరప్రదేశ్ మీరు జాగ్రత్త గమనిస్తే ఒకటి వారణాసి ఉంది, ఇంకోటి మథుర ఉంది. ఇంకా ఉందో చూడండి, పంజాబ్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, తమిళనాడు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 హిస్టారికల్ సిటీస్ ఉన్నాయి హృదయ స్కీమ్లో భాగంగా. ఒకటి వారణాసి, ఇంకోటి మథుర. అలానే ఇంకో రాష్ట్రం కూడా ఉంది ఈ 12లో, విచ్ ఇస్ తమిళనాడు. జాగ్రత్త గమనించండి, తమిళనాడు నుంచి కాంచీపురం ఉంది, అలానే తమిళనాడు నుంచి వేలంగిని ఉంది. సో హృదయ స్కీమ్లో ఏవైతే 12 నగరాలు ఉన్నాయో ఆ 12 నగరాలలో 2 చారిత్రాత్మక నగరాలు ఉన్న రాష్ట్రాలు ఎన్ని అని అంటే 2. ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి తమిళనాడు. ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి, అలానే మథుర. తమిళనాడు నుంచి వేలంగిని, అలానే కాంచీపురం.
ఇంకా మిగిలిన రాష్ట్రాలు గమనిస్తే ఒడిషా నుంచి పూరి, గుజరాత్ నుంచి ద్వారకా, అలానే బీహార్ నుంచి గయా, రాజస్థాన్ నుంచి అజ్మేరు, పంజాబ్ నుంచి అమృత్సర్, అలానే కర్ణాటక నుంచి బాదామి. ఈ రెండు మన తెలుగు ప్రజలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రానికి అయితే వరంగల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి. తర్వాత స్కీమ్ వచ్చేసి నేషనల్ ఆయుష్ మిషన్. ఇక్కడ కొంతమంది మేబీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ ఈ NAM నేషనల్ ఆయుష్ మిషన్కి ఒకవేళ ఒక చిన్న అడ్డగీత పెట్టి చిన్న ఈ రాసేస్తే అది నేషనల్ అగ్రికల్చరల్ మిషన్ కూడా అయిపోవచ్చు, లేదు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కూడా అయిపోవచ్చు. సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ ఈ అని పెడితే దెన్ ఇట్ బికమ్స్ ద నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. సో బేసిక్గా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దేశంలో ఎక్కడైనా సరే అమ్ముకునే విధంగా, క్రయ విక్రయాలు జరిగే విధంగా, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగే విధంగా ఏదైతే మిషన్ చేపట్టారో దట్ ఈస్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మిషన్ ఆర్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఒకవేళ మంచి మనసుతో ఆ తీసేసి ఓన్లీ NAM అని పెడితే ఇప్పుడు కొంతమంది నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అని కూడా అంటారు. బట్ ఇక్కడ మనం పథకాల గురించి మాట్లాడుతున్నాం అయ్యా, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇదే NAMని కొంతమంది నేషనల్ అగ్రికల్చర్ మిషన్ అనొచ్చు, కాకపోతే అక్కడ ముందు పెట్టాలి. కొంతమంది నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనొచ్చు, కాకపోతే అప్పుడు క్వశ్చన్ పరంగా అక్కడ హిస్టరీకి సంబంధించి, లేదు పాలిటిక్స్కి సంబంధించి ఏదో ఒకటి ఉండాలి. నెహ్రూ గారి గురించో, లేదు ఈజిప్ట్ గురించో, లేదు యూగోస్లావియా గురించో, ఇండోనేషియా గురించో, దేని గురించో ఒకటి ఉండాలి. అలానే లేదు సెకండ్ వరల్డ్ వార్ తర్వాతకి సంబంధించి ఏదైనా ప్రశ్న అయి ఉంటే ఓకే ఫైన్, లేదు అంటే అది ఖచ్చితంగా నేషనల్ ఆయుష్ మిషన్ అయి ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మూడిట్లో కూడా రీసెంట్గా వచ్చింది ఏదైతే అంటే నేషనల్ ఆయుష్ మిషన్ కాబట్టి సో ఖచ్చితంగా దానికి ప్రామినెన్స్ ఉంటుంది. సో నేషనల్ ఆయుష్ మిషన్కి సంబంధించి ఇప్పుడు చాలామందికి ఈ ఆయుష్ అనే పదం ఆయువు, ఆయుష్, లైఫ్ స్పాన్ అనే విధంగా అయితే గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ ఆయుష్లో ఒక్కొక్క లెటర్కి ఒక అర్థం ఉంది. ఏ యొక్క అర్థం ఆయుర్వేదం, ఇంగ్లీష్లో అయితే ఆయుర్వేద, ఏ ఫర్ ఆయుర్వేద. వై వచ్చేసి యోగా అండ్ న్యాచురోపతి, వై ఫర్ యోగా, యు ఫర్ యునాని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యునానీని కొంతమంది ఇలా రాస్తారు YUNANI అని, కొంతమంది UNANI అని రాస్తారు. ఇక్కడ ఆల్రెడీ వై పరంగా తీసుకుంటే యోగా ఆల్రెడీ ఉంది. సో ఈ విధంగా యునానీని అక్కడ మనం రిలేట్ చేయలేం. సో కన్సిడర్ ఇట్ లైక్ దిస్. సో ఉనాని ఎవరైనా అంటే కనుక ఇప్పటి నుంచి UNANI అని కన్సిడర్ చెయ్యండి. సో ఏ ఫర్ ఆయుర్వేద, వై ఫర్ యోగా, యు ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ, హెచ్ ఫర్ హోమియోపతి. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే కొంతమందికి మేబీ ఇదంతా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా అయ్యుండొచ్చు. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఆయుర్వేద అందరికి గుర్తుంటుందా? ఆయుర్వేద తర్వాత యోగా అందరికి గుర్తుంటుందా? యోగా తర్వాత హోమియోపతి అయితే అందరికి గుర్తుంటుంది కదా. సో మీరు హెచ్ని, వైని, ఏని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అండ్ ఈ సిద్ధ ఎలాగో కలేజా సినిమా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది. సో ఎస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఇంకా మిగిలింది యు అంటే యునాని, యు నాని, మామూలుగా నువ్వు, నేను, అది నాది అని ఏదో ఈ విధంగా గుర్తుపెట్టేసుకోండి. బికాస్ ఆయుష్లో ఇది గుర్తుపెట్టుకుంటారు, ఆయుర్వేద, యోగా, సిద్ధ, హోమియోపతి. వెంటనే వచ్చేసి ఇక్కడ హస్త అనేసారు, జాగ్రత్త. అలానే ఆయుష్ మిషన్కి సంబంధించి 2014 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం ఇచ్చింది. సుదూర ప్రాంతాలలో నివసించే వారి ఆరోగ్య అవసరాలను తీర్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే రిమోట్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో, అంటే నగరాలకి, పట్టణ ప్రాంతాలకి కొంచెం దూరంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఉద్దేశించి చేపట్టిందే ఈ నేషనల్ ఆయుష్ మిషన్. ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, ఉనాని, సిద్ధ, హోమియోపతి. తర్వాత స్కీమ్ వచ్చేసి భూసార కార్డుల పథకం. ఆ పేరే మనకి మొత్తం చెప్పేస్తుంది. భూసారం, భూ అంటే నేల, లేదు సాయిల్ ఇంగ్లీష్లో. సారం అంటే ఫెర్టిలిటీ. ఫెర్టిలిటీ అంటే బేసిక్గా ఏంటి? ఏవైతే మృత్తికలు, ఏవైతే నేలలు, లేదు ఏవైతే సాయిల్స్ ఉన్నాయో అవి పంట యొక్క ఎదుగుదలకి సంబంధించి ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద క్రాప్ ఏవైతే న్యూట్రియంట్స్ని అందించాలో అది అందించగలిగే స్తోమత కలిగి ఉందా లేదా అనేది బేసిక్గా సాయిల్ ఫెర్టిలిటీ అనమాట. అయితే దీనికి సంబంధించి ఒక కార్డుని లాంచ్ చేశారు, ఆధార్ కార్డు లాగా సాయిల్ కార్డు అనమాట. దాన్నే సాయిల్ హెల్త్ కార్డు అంటున్నారు. మామూలుగా మనుషులకి హెల్త్ ఉంటుంది, నేలకి హెల్త్ ఏంటి, మట్టికి హెల్త్ ఏంటి అని మీరు అనొచ్చు. ఇక్కడ బేసిక్గా సాయిల్లో ఉండవలసిన ఫెర్టిలిటీ ఉందా లేదా, నేలలో ఉండవలసిన సారం ఉందా లేదా, దాని గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని ఒక కార్డు రూపంలో పెట్టి సో దట్ ఒక ఫార్మర్కి ఒక ఐడియా ఉంటుంది, ఇటు ప్రభుత్వ ఏవైతే విభాగాలు ఉంటాయో వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుందనే విధంగా భూసార కార్డుల పథకాన్ని తీసుకొచ్చారు, సాయిల్ హెల్త్ కార్డ్. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ చేశారు, సాయిల్ హెల్త్ కార్డు ద్వారా సాయిల్లో టెస్ట్ చేశారు, ఒక పర్టికులర్ మినరల్ ఉండాల్సిన క్వాంటిటీలో లేదు. అప్పుడు రైతు ఏం చేస్తాడు, ఆ న్యూట్రియంట్ని మటుకే ఎరువుగా ఉపయోగిస్తాడు, వేరే వాటిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. బికాస్ సాయిల్లో ఆల్రెడీ ఉందని ఆ రిపోర్ట్ కార్డ్ చెప్తోంది కాబట్టి సాయిల్ హెల్త్ కార్డ్. సో ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా. అన్నెసరిగా ఫార్మర్ కూడా కాస్ట్ పెరిగిపోతుంది. సో ఒక విధంగా ఏంటి, సో ఎక్సెసివ్ ఫెర్టిలైజర్ యూసేజ్ ఉండదు. సో దీనివల్ల ఫార్మర్కి ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది.
ఎందుకంటే వ్యవసాయం చేయడానికి ఏదైతే ఖర్చు ఉంటుందో అది ఒక విధంగా తగ్గుతుంది. అలానే ఫెర్టిలైజర్ యొక్క ఉపయోగం తగ్గిపోతే దాని మీద సబ్సిడీ కూడా గవర్నమెంట్ తరపున ఏదైతే రావాలో అది తగ్గిపోతుంది కదా. సో గవర్నమెంట్ కూడా ఒక విధంగా బెనిఫిటే కదా అది. సో దట్స్ వై సాయిల్ హెల్త్ కార్డ్ హ్యాస్ గాట్ ఇట్స్ ప్రామినెన్స్ క్వైట్ హెవీలీ. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పథకాన్ని 2015వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన రాజస్థాన్లో ప్రారంభించారు. ఫిబ్రవరి 25 ఎగ్జామ్ కదా, ఫిబ్రవరి 19 అంటే జస్ట్ దానికి ఒక వారం ముందు 2024 లేదు పోనీ మనం 2023 వరకు కన్సిడర్ చేద్దాం. అంటే 8-9 సంవత్సరాలు అవుతుంది ఈ స్కీమ్ లాంచ్ చేసి. సగం మంది అలాగే మర్చిపోయి ఉంటారని మేబీ అడిగే అవకాశం ఉంది. బికాస్ దిస్ హ్యాపెండ్ రీసెంట్లీ అకార్డింగ్ టు ద డేట్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్. ఈ పథకం ఎరువులు ఖనిజ లవణాల వాడకాన్ని నియంత్రించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి సాయిల్లో ఎన్పీకే ఉంది అనుకుందాం. ఇవి కాకుండా కాల్షియం, సల్ఫరు, జింకు అలా ఏమన్నా ఉండొచ్చు. బట్ బేసిక్గా ఇవైతే అందరికీ తెలుసు కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక రైతు సాయిల్ తీసుకుని దాంట్లో టెస్ట్ చేస్తే ఈ రెండు ఉన్నాయని తేలింది, కానీ పొటాషియం లేదు అని తేలింది. అప్పుడు ఆ రైతు ఓన్లీ పొటాషియం మటుకి బయట నుంచి యాడ్ చేస్తాడు, బికాస్ ఆల్రెడీ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంది కాబట్టి. లేదు ఒకవేళ పొటాషియం ఉంది బాబు, ఫాస్ఫరస్ లేదంటే ఫాస్ఫరస్ యాడ్ చేస్తాడు. ఏ డిఏపిఓ, ఎస్ఎస్పిఓ అంటే డయోమోనియం ఫాస్ఫేటో, లేదు సింగిల్ సూపర్ ఫాస్ఫేటో ఏదో ఒకటి ఉపయోగిస్తాడు. లేదు పొటాషియం లేదంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ యూస్ చేస్తాడు. లేదు నైట్రోజన్ లేదు అని అంటే ఒకవేళ ఫాస్ఫరస్, నైట్రోజన్ రెండు లేవంటే అప్పుడు డిఏపి యూస్ చేస్తాడు. అప్పుడు నైట్రోజన్, ఫాస్ఫరస్ రెండు వచ్చేస్తాయి. కేవలం నైట్రోజనే కావాలంటే అప్పుడు యూరియా యూస్ చేస్తాడు, డైరెక్ట్ నైట్రోజన్ వస్తుంది. సో దాన్ని బట్టి గవర్నమెంట్కి సబ్సిడీల పరంగానే బెనిఫిట్, ఫార్మర్కి ఏవైతే ఫెర్టిలైజర్స్ వాడాలో అవి మటుకే వాడతాడు, ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది. అలా రైతుల యొక్క ఇన్కమ్ కూడా ఒక విధంగా పెంచవచ్చు. ఆరోగ్యవంతమైన భూమి, పచ్చని పొలం అనే నినాదం భూసార కార్డుల పథకం సాయిల్ హెల్త్ కార్డుకి ఇచ్చారనమాట. ఎలా అయితే కృషి సించా యోజనకి సంబంధించి హర్ ఖేత్కో పానీ, ప్రతి పంటకి నీరు అని అన్నారో, ఇక్కడ ఏమంటున్నారు స్వాస్థ ధార ఖేత్ హర అంటే నేల సారవంతంగా ఉంటే మన పంట పచ్చగా ఉంటుంది అని అంటున్నారు అనమాట. ఆరోగ్యవంతమైన భూమి లేదా ఆరోగ్యవంతమైన నేల, పచ్చని పొలం. ఇక్కడ పొలం అని రాశారు ఎవరో కానీ అది పొలం. తర్వాత స్కీమ్ వచ్చేసి మిషన్ ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ అంటే బేసిక్గా అందరికి గుర్తొచ్చేది ఏంటిది, లేదు ఇంద్రధనస్సు అంటే ఏంటి గుర్తొచ్చేది, రెయిన్బో, 7 కలర్స్. సో అట్లా బేసిక్గా 7 కలర్స్ ఇక్కడ మనం రిలేట్ చేయలేకపోయినా సరే ఇట్స్ బేసిక్లీ రిలేటెడ్ టు ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో ఈ పథకాన్ని 2015వ సంవత్సరం ఏప్రిల్ 7న ప్రారంభించారు. సో నౌ యూ కెన్ గెట్ ఎ రిలేషన్. ఏప్రిల్ 7th ఏంటిది ఇంతకీ, వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అలానే ఇంద్రధనుషులు 7 రంగులు ఉంటాయి ఇన్ జనరల్గా. అఫ్కోర్స్ 7 కన్నా ఎక్కువ ఉంటాయి, మనం ఇన్ జనరల్గా 7 అనే చెప్తాం. 7 గుర్తుపెట్టుకుంటారు కదా. ఇది పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఒక భారీ కార్యక్రమం. బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్కీమ్. మిషన్ ఇంద్రధనుష్ చాలా పెద్ద స్కీమ్, ఎందుకంటే పిల్లలందరికీ అని అంటున్నారు. సో అక్కడ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ఇప్పుడు మామూలుగా కొన్ని స్కీమ్స్ అయితే ఈ సెక్టర్ వాళ్ళకి, లేదు ఈ కమ్యూనిటీ వాళ్ళకి, ఈ కేటగిరీ వాళ్ళకి అని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలా కాదు, పిల్లలందరికీ అంటున్నారు. సో లుక్ ఎట్ ద పాపులేషన్, లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద స్కీమ్. సో పిల్లల్లో వ్యాధి నిరోధకత లేదు వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ని పెంచాలి అని చెప్పనమాట. 12 ప్రాణాంతకమైన జబ్బులకు ఈ పథకం టీకాలు వేస్తుంది. ఈ పథకంలో భాగంగా పిల్లలకి 12 డిసీజెస్కి సంబంధించి, లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్కి సంబంధించి వ్యాక్సినేషన్ ఇస్తారు. సో ఏవైతే రోగాలు ఉన్నాయో వాటిని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, డిఫ్తీరియా, కొన్నిసార్లు దీన్ని డిక్తీరియా అని కూడా పలుకుతూ ఉంటారు. డిఫ్తీరియా బేసిక్గా అది కంట సర్పి, తర్వాత పెర్టూసిస్ కోరింత దగ్గు, టెటానస్ ధనుర్వాతం, పోలియో, ట్యూబర్కులోసిస్ విచ్ ఈస్ ఇన్ షార్ట్ కాల్డ్ అస్ టీబీ, మీజిల్స్, హెపటైటిస్ బి వ్యాధులు, న్యూమోనియా, హీమోఫీలియా, ఇన్ఫ్లుయెన్జా టైప్ బి వల్ల వచ్చే మెనింజైటిస్, రూబెల్లా, అలానే జపానీస్ ఎన్సెఫలైటిస్, అలానే రోటా వైరస్ డయేరియా. ఈ 12 రోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మిషన్ ఇంద్రధనుష్లో వ్యాక్సిన్ ఇస్తారనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా వ్యాక్సిన్ ఇచ్చే, లేదు ఏ రోగాలకి వ్యాక్సిన్ ఇస్తారని అడగచ్చు. సో జాగ్రత్తగా గమనించండి. డిఫ్తీరియా కంట సర్పి, పెర్టూసిస్ కోరింత దగ్గు, టెటనస్ ధనుర్వాతం, పోలియో, ట్యూబర్క్లోసిస్ టీబీ, హెపటైటిస్ బి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పోలియోని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, టీబీ, హెచ్బి హెపటైటిస్ బి, అలానే న్యూమోనియాని గుర్తుపెట్టుకోవచ్చు, హిమోఫీలియా ఇన్ఫ్లుయెన్జా టైప్ బి గుర్తుపెట్టుకోండి, రూబెల్లా బి, జపనీస్ ఎన్సెఫలైటిస్, రోటా వైరస్, రోటా ఏదో ఒక విధంగా, రొట్ట కొట్టడం ఏదో ఒక విధంగా, లేదు బై హార్ట్ సంథింగ్ అలా, రూ గుర్తుపెట్టుకోండి, డిఫ్తీరియా కంటసర్పి, పెర్టూసిస్ కోరింత దగ్గు, ధనుర్వాతం. ఇవి 3 కనుక మీరు డిపిటి లేదు డిటిపి అని గుర్తుపెట్టుకోండి. మామూలుగా పీపీటీలు చేసే వాళ్ళు కొంచెం గుర్తుంటుంది, డిటిపి గుర్తుంటుంది కదా. డిటిపి తర్వాత పోలియో అందరికి గుర్తుంటుంది, టీబీ, బి గుర్తుంటాయి కదా. కన్ఫ్యూజ్ అవ్వకుండా, అఫ్కోర్స్ ఒకటేసారి 12 అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాదనట్లేదు. కానీ మీ లాజిక్ మీరు యూజ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ 3 గురించి డిటిపి అని చెప్పాను. అలా మీరు ఒకవేళ వేరే ఏదైనా లాజిక్ ఉంటే మీరు యూజ్ చేయండి, కంగారు ఏం లేదు. బట్ మేక్ ష్యూర్
దట్ మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఈ 12లో ఒక 6-7 మటుకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలుగుతాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే క్వశ్చన్లో, నేను ఈవెన్ రీసెంట్గా ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ ఏదో చూస్తున్నాను, ఆ పర్సన్ నాకు చెప్పింది ఏంటంటే, నాకు కాదు యాక్చువల్గా వీడియోలో చెప్పింది ఏంటంటే, మీరు ప్రతిసారి కూడా కరెక్ట్ ఆన్సర్ని వెతకాలని రూల్ ఏం లేదు. మీరు రాంగ్ ఆన్సర్ ఏది అని తెలిసినా దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే కూడా మీకు ఆన్సర్ వస్తుంది కదా. సో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఇక్కడ మీకు 12 ఉన్నాయి, మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12ని గుర్తుపెట్టుకోలేకపోయారు, దట్స్ ఫైన్, ఫెయిర్ ఎనఫ్. దానికోసం మిమ్మల్ని మీరు హార్ష్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రయత్నం చేశారు, ఓకే. సో ఇప్పుడు 12 వాళ్ళు లిస్ట్ ఇచ్చి వీటిలో ఏవి లేవని అనుకుంటే, ముందు మీకు గుర్తున్న ఉన్నాయా లేదో చూసుకోండి. అక్కడ లేవు, ఓకే. అప్పుడు మీరు ఈ లాజికల్ యూస్ చేస్తారు కదా, డిటిపీలు, బీబీబీలు, రూ, రొట్టకొట్టుడు, వాట్ ఎవర్. ఆ లాజికల్ యూస్ చేసిన తర్వాత మీకు దొరకట్లేదు అనుకోండి, అప్పుడు టేక్ సమ్ టైం, మిగిలిన క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుని వచ్చేయండి. ఈ లోపల మెల్లిగా దాని ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పేపర్లోనే ఒక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఒక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఉందనుకోండి, లేదా ఆప్షన్స్లో ఉందనుకోండి, దానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ రావచ్చు. సో యూ నెవర్ నో, దీనికి సంబంధించి వేరే క్వశ్చన్ రావచ్చు. సో అందుకని ఎగ్జామ్ పేపర్లో ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వకండి. మీకు ఒకవేళ క్వశ్చన్కి రాకపోతే ఆన్సరు, లెట్ ఇట్ బి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఒకవేళ ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే అప్పుడు కూడా పర్లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. కీప్ సాల్వింగ్, కీప్ ట్రైంగ్. మీకు ఖచ్చితంగా ఆన్సర్ వచ్చి తీరుతుంది, బికాస్ మీరు ప్రిపేర్ అయ్యారు. ఆ నమ్మకం మాకుంది, మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి. మీరు ఖచ్చితంగా మంచి మార్కులతో క్వాలిఫై అయ్యి బయటకు వస్తారు. వీటికి అన్నిటికీ కూడా ఏవైతే ఈ డిసీజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా 2020వ సంవత్సరం కల్లా భారతదేశం మ్యాప్ మీద కనిపించకూడదు అన్నది బేసిక్గా కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అనమాట. 2022 జనవరి నాటికి ఈ కార్యక్రమాన్ని 10 ఫేజెస్లో దేశవ్యాప్తంగా 701 జిల్లాల్లో పూర్తి చేశారు. ఎందుకు, 2020లో కోవిడ్ వచ్చింది కాబట్టి దీని యొక్క ఇంప్లిమెంటేషన్ కొంచెం డిలే అయింది. సో 2022 కల్లా వాళ్ళు 701 డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేశారనమాట. నౌ కమ్స్ ఎ మేజర్ డెవలప్మెంట్ టు దిస్. సో మిషన్ ఇంద్రధనుస్ గురించి అయితే తెలుసుకున్నారు కదా, దీంట్లోనే 2.2 అంటే రీసెంట్గా కొంచెం భారీగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఈ పథకాన్ని పల్స్ పోలియో కార్యక్రమం యొక్క సిల్వర్ జూబ్లీ సందర్భంగా 2019 అక్టోబర్ 31న, అక్టోబర్ 31 అలాగే అక్టోబర్ నెలలో లాస్ట్ డే వల్లభాయ్ పటేల్ గారు పుట్టినరోజు, నేషనల్ ఇంటిగ్రిటీ డే లేదు రాష్ట్రీయ ఏకతా దివస్, అలానే మన పూర్వ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు మరణించారు, అక్టోబర్ 31 రోజు గుర్తుంటుంది. అలానే హాలోవిన్ డే కూడా. 2019 ఎలక్షన్స్ జరిగిన సంవత్సరం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజున ప్రారంభించారు ఏంటిది, మిషన్ ఇంద్రధనుస్ 2.0ని. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారీ స్థాయిలో ఈ మిషన్ ఇంద్రధనుస్ 2.0 కింద ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎందుకు, అంతకుముందు ఏదో స్టార్ట్ చేశారు, దాని పరంగా వాళ్ళు ఏదో 2020 కల్లా టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నారు కదా. సో అందుకని 2019లో స్టార్ట్ చేశారు. బట్ మీన్ వైల్ కోవిడ్ వచ్చింది కాబట్టి డెవలప్మెంటల్ కొంచెం అటు ఇటుగా జరిగిందని చెప్పాలి. ఈ కార్యక్రమం కొరకు దేశవ్యాప్తంగా 272 జిల్లాలను గుర్తించింది. ఈ కార్యక్రమంలో 12 రకాల వ్యాక్సిన్లు అందజేస్తారు. మనం ఇందాక 12 రకాల వ్యాక్సిన్ గురించి తెలుసుకున్నాం. ఈ కార్యక్రమం కింద 2023 మార్చి 10 నాటికి 7,35,655 మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించారు. మరియు 1,51,894 మంది గర్భిణీలకు కూడా వ్యాక్సినేషన్లు వేశారు. కొన్నిసార్లు తల్లి నుండి పిల్లలకు కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి అప్పుడు వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలి కదా. సో ఆల్రెడీ ఒకవేళ మదర్కి వ్యాక్సినేషన్ తీసుకుని ఉంటే అప్పుడు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ మదర్స్ నెంబర్ తక్కువ ఉంది, వేరేస్ పిల్లలకు ఆబ్వియస్లీ ఖచ్చితంగా వేయాలి కాబట్టి వాళ్ళ నెంబర్ ఎక్కువగా ఉంది. అండ్ దెన్ కమ్స్ మన్ కీ బాత్, అంటే మనస్సులోని మాట. ఎవరి మనస్సులోని మాట, వ్యాలంటైన్స్ మనసులోని మాట కాదు. ఫోకస్ చేయండి. ప్రధానమంత్రి గారి యొక్క మనస్సులోని మాట మన్ కీ బాత్. దేశ ప్రజలను ఉద్దేశించి వర్తమాన అంశాలు, సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాల గురించి ప్రజలతో రేడియోలో ప్రతి నెల చివరి ఆదివారం మాట్లాడే కార్యక్రమమే ఈ మన్ కీ బాత్. దీని యొక్క మొట్టమొదటి ఎపిసోడ్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2014వ సంవత్సరంలో అక్టోబర్ 3వ తారీఖున. ఆ రోజున విజయదశమి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దసరా పండుగకి సంబంధించి విజయదశమి చాలా ఇంపార్టెంట్ డే. మొట్టమొదటి ఏదైతే ఎపిసోడ్ ఉందో 2014వ సంవత్సరం అక్టోబర్ 3 విజయదశమి రోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో ఈ కార్యక్రమం బేసిక్గా ఏ రోజున జరుగుతుంది, ప్రతి నెల చివరి ఆదివారం, ఎవ్రీ మంత్ ఆన్ ద లాస్ట్ సండే. ఖచ్చితంగా 4th సండేని ఫిక్స్ అవ్వకండి, కొన్నిసార్లు 5వ ఆదివారం కూడా వస్తుంది. అందుకని చివరి ఆదివారం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ సండే. వేటి మీద డిస్కషన్స్ చేస్తారు, కరెంట్ హ్యాపెనింగ్స్, కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు ఒక విధంగా, ఇష్యూస్, గవర్నమెంట్ లేదు గవర్నెన్స్, అలానే డెవలప్మెంటల్ స్కీమ్స్ అన్న జరిగితే వాటి గురించి డిస్కస్ చేస్తారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో పేరు సమాప్తం అయిపోయింది. ఇప్పటి నుంచి అంతా కూడా ఆకాశవాణియే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా రేడియో అనే పేరుని తీసేసి ఇప్పటి నుంచి అన్ని చోట్ల కూడా ఆకాశవాణి అనే పేరుని ఉపయోగిస్తారని చెప్పారు. అలానే దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 1922 1922వ సంవత్సరం
మన్ కీ బాత్ కార్యక్రమం 2021 మార్చి 28 నాటికి 75 భాగాలు పూర్తి చేసుకుంది. అంటే 75 ఎపిసోడ్స్. నెలకు ఒకసారి కదా, ప్రతి నెల చివరి ఆదివారం. సో నెలకు ఒకసారి అంటే వాళ్ళు సంవత్సరంలో 12 సార్లు చెప్తారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2023 ఏప్రిల్ 30వ తేదీతో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. రీసెంట్గానే జరిగింది. అండ్ ఏప్రిల్ 30 కూడా దగ్గరలోనే ఉంది. అఫ్కోర్స్ వీఆర్ స్టిల్ ఇన్ ఫిబ్రవరి, ఇప్పుడు ఏప్రిల్ 30 దగ్గరలోనే ఉంది. అండ్ లాస్ట్ ఇయరే 100 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకుంది. నెలకి ఒకసారి, నెలకి చివరి ఆదివారం వాళ్ళైనా 100 ఎపిసోడ్స్ పూర్తి చేస్తున్నారంటే ఇట్స్ హిస్టారిక్ అచీవ్మెంట్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. 2015 జనవరి 27న అమెరికా అధ్యక్షుడు ఒబామా గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఆబ్వియస్లీ ఆ హిస్టారికల్ ఫిగర్. అమెరికా దేశం యొక్క మొట్టమొదటి నల్ల జాతీయ రాష్ట్రపతి ఆయన. సో హీఈస్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్, లేదు ఆఫ్రో అమెరికన్ ప్రెసిడెంట్. కాబట్టి ఆ పర్సన్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. సో 2015వ సంవత్సరం జనవరి 27, జనవరి 26 రిపబ్లిక్ డే. ప్రతి రిపబ్లిక్ డేకి ఒక ఫారిన్ కంట్రీ ప్రెసిడెంట్ను లేదా ప్రైమ్ మినిస్టర్ను గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు. 2024కి సంబంధించి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. 2023 అంటే పోయిన సంవత్సరం ఏమో ఈజిప్ట్ రాష్ట్రపతి అబ్దుల్ ఎల్సిసిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అలా 2015 జనవరి 26కి ఒబామా గారు వచ్చారు. ఆయన వచ్చిన నెక్స్ట్ డే ఆయన ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్కీమ్ వచ్చేసి బేటీ బచావ్ బేటీ పడావ్. ఆడపిల్లని సంరక్షించు, ఆడపిల్లని చదివించు. ఈ పథకాన్ని 2015వ సంవత్సరం జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారు హర్యానాలోని పానిపత్లో ప్రారంభించారు. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అసలు దీన్ని ఎందుకు హర్యానా రాష్ట్రంలోనే స్టార్ట్ చేశారు అంటే బికాస్ హర్యానా స్టేట్ హ్యాస్ గాట్ ద లీస్ట్ సెక్స్ రేషియో. లింగ నిష్పత్తి పరంగా అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఇది అంటే హర్యానా. సో అక్కడ ఆడపిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆడపిల్ల పుట్టంగానే చంపేస్తూ ఉన్నారనమాట. సో అందుకని దానిని తగ్గించాలంటే ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడే కదా సొల్యూషన్ ఇవ్వాలి. ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే అక్కడే కదా ఆయింట్మెంట్ రాసేది. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అందుకే దాన్ని హర్యానాలో స్టార్ట్ చేశారు. బాలికా సంక్షేమం, గర్ల్ డెవలప్మెంట్, అలానే గర్ల్ ప్రొటెక్షన్, లింగ వివక్ష అంతం, ఏదైతే జెండర్ డిస్క్రిమినేషన్ ఉందో దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. అలానే దేశవ్యాప్తంగా స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తారు. దిస్ ఈజ్ అ కీ పాయింట్. స్టార్ట్ చేసింది హర్యానాలోనే, కానీ దేశవ్యాప్తంగా ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఈ ఫీమేల్ సెక్స్ రేషియో బేసిక్గా తక్కువగా ఉందో అలాంటి 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ స్కీమ్కి కూడా ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మాధురి దీక్షిత్ గారు, తర్వాత సాక్షి మలిక్ గారిని బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అండ్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ బేటీ బచావ్ బేటీ పడావ్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ని కొంచెం కాంట్రవర్సీ కూడా అయింది. సో ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ దట్. సో గుర్తుంది కదా, మాధురి దీక్షిత్ గారు మా మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ స్కీమ్కి, బేటీ బచావ్ బేటీ పడావ్కి రెండింటికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ దీనికి ఇప్పుడు లేరు, బట్ స్టిల్ మాకున్నారు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి స్టాండప్ ఇండియా. స్టూడెంట్స్ స్టాండప్, ఎస్ టీచర్ అని ఒకప్పుడు నుంచున్నాం. ఇప్పుడు భారతదేశం పిలుస్తోంది, మీరందరూ లేచి నుంచోవాల్సిన సమయం వచ్చింది. లేచి నుంచోవాలంటే ఊరికి నుంచోవడం కాదు, మన కాళ్ళ మీద మనం నుంచోవడం. అండ్ దట్ ఈస్ వాట్ స్టాండప్ ఈజ్. ఈ పథకాన్ని 2016వ సంవత్సరం ఏప్రిల్ 5న ప్రధానమంత్రి మోదీ గారు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రారంభించారు. సో మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎలా అయితే బెంగళూరు స్టార్టప్లకు ఒక విధమైన క్యాపిటల్గా మనం పిలవచ్చో, అలా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ నోయిడా, గురుగ్రామ్ కూడా అదే విధంగా పాపులర్ అనమాట. సో నోయిడాలో ప్రారంభించారు 2016వ సంవత్సరం ఏప్రిల్ 5న. బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క 109వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సీలు, ఇక్కడ ఎన్టీలు అని పడింది కానీ అది ఎస్సీలు, ఎస్టీలు, అలానే మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని దళిత, గిరిజన, మహిళా వ్యాపారవేత్తలకు ఎలాంటి హామీ లేకుండా వితౌట్ నో కొలాటరల్ 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు ఈ పథకం ద్వారా వాళ్ళకి రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది, లేదు ప్రభుత్వం రుణం ఇస్తుంది. సిడ్బీ, నాబార్డు కార్యాలయాలు స్టాండప్ ఇండియాకి అనుసంధాన కేంద్రాలుగా పనిచేస్తాయి. సిడ్బీ అంటే SIDBI, సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ 2 బ్యాంకులు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డు, ఈ 2 కూడా స్టాండప్ ఇండియాకి అనుసంధాన కేంద్రాలుగా అంటే అసోసియేటివ్ సెంటర్స్గా పనిచేస్తాయి అన్నమాట. తర్వాత స్కీమ్ వచ్చేసి మేక్ ఇన్ ఇండియా. ఇండియా అంటే అర్థమవుతుంది భారతదేశం. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో తయారు చేయమని అర్థం, భారత్లో తయారీ. ఈ పథకాన్ని 2014వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశంలో ఉపాధి కల్పన పెంచడం అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచడం, మాధ్యమిక 3వ స్థాయి రంగాలకు అంటే మిడిల్ క్లాసు, అలానే ఏవైతే రూరల్ ఎకానమీ ఉందో దానికి బాగా ప్రాధాన్యతనివ్వడం,
జాతీయ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించడం, అంటే నేషనల్ ఎకానమీకి బూస్ట్ ఇవ్వడం, భారత్ను స్వయం సమృద్ధి గల దేశంగా మార్చడం, అంటే సెల్ఫ్ డిపెండెంట్గా, సెల్ఫ్ సఫిషియెంట్గా, సెల్ఫ్ రిలయంట్గా, ఆత్మనిర్భర్గా చేయడం, అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త గుర్తింపు తేవడం. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి $5 ట్రిలియన్ ఎకానమీ గోల్ని పెట్టుకున్నారు, అటువైపుగా అడుగులు వేస్తున్నారు. సో అట్లా ఇండియా యొక్క ఎకనామీ ఏదైతే ఉందో దానికి ఒక న్యూ టైప్ ఆఫ్ రికగ్నిషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని తీసుకొచ్చారు. గ్లోబల్ వాల్యూ చైన్లో భారతదేశంలో ఏకీకరణను మరింతగా మెరుగుపరచడానికి మేక్ ఇన్ ఇండియా 2.0 ఇప్పుడు 27 రంగాలపై దృష్టి సారిస్తోంది. ఈ 27 సెక్టర్స్లో 15 ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగంలోను, 12 ఏమో సర్వీస్ సెక్టర్ సేవా రంగంలోనూ ఉన్నాయన్నమాట. తర్వాత స్కీమ్ వచ్చేసి ఉజాలా పథకం. ఉజాలా అంటే బట్టలు వేసిన ఉజాలా అనుకునేరు, ఆ ఉజాలా కాదు. ఉజాలా అంటే బేసిక్గా లైట్ అనమాట. ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎల్ఈడీస్ ఇవ్వడంతో అందరికీ కూడా జీవితంలో వెలుగు వస్తుందన్న ఉద్దేశంతోనే ఉజాలా అనే స్కీమ్ లాంచ్ చేశారు. 2015 మే 1వ తేదీన మధ్యప్రదేశ్లో ప్రారంభించారు ఉజాలా స్కీమ్ని. 2019 నాటికి ఇక్కడ ఎస్సీడీ అని పడింది. ఇట్స్ నాట్ ఎస్సీడీ, రాదర్ ఇట్స్ ఎల్ఈడి. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. కొంతమంది ఎల్సీడీ వినుంటారు, కొంతమంది ఎల్ఈడి వినుంటారు. ఎల్సీడీ అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. సో మన బల్బులు ఈ మధ్యకాలంలో ఎల్ఈడి బల్బులు వస్తున్నాయి. అవి చాలా ఎనర్జీ ఎఫిషియంట్, అంటే శక్తి పరంగా చాలా క్లెవర్గా యూటిలిటీ చేసుకుంటుంది అనమాట. ఎక్కువగా శక్తిని వినియోగించుకోదు, అలానే బాగా డిశ్చార్జ్ కూడా చేస్తుంది. సో ఎల్ఈడి బల్బుల వాడకాన్ని దేశమంతా విస్తృతం చేసే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 2 కోట్ల ఎల్ఈడి బల్బులను పంపిణీ చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఫోకస్ ఆన్ దట్. 2 కోట్ల ఎల్ఈడి బల్బులను పంపిణీ చేసిన తొలి రాష్ట్రం గుజరాత్. ఎంత? 96 రోజుల్లోనే చేసేసింది అనమాట. 96 డేస్లో 2 crore ఎల్ఈడి బల్బ్స్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ విధంగా చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఇండియాలో ఏది అంటే గుజరాత్. అలానే ఈ ఉజాలా పథకానికి సంబంధించి మనకు ఒక ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటంటే, భారతదేశం ప్రారంభించిన ఉజాలా పథకం ఏదైతే ఉందో దానిని మలేషియా కూడా ఇంప్లిమెంట్ చేస్తోంది మన దగ్గర చూసి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను ఏటా 4.8 మిలియన్ టన్నులు తగ్గించడానికి సహాయపడుతుంది. 2030 కల్లా ఎలాగో 1.5 degrees అయితే గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ ఉందో దాన్ని తగ్గించాలి మనం టార్గెట్ పెట్టుకున్నామా? మరి అది తగ్గించాలి అని అంటే ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఉన్నాయో, హరిత వాయువు ఏదైతే ఉద్గారాలు జరుగుతున్నాయో మరి వాటిని కంట్రోల్ చేయాలా? కంట్రోల్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇలాంటి ఎల్ఈడి ఇస్తే అప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వదు. ఎలక్ట్రిసిటీ ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వట్లేదంటే వేరే వాడికి దాన్ని ఇవ్వచ్చు. అప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఆబ్వియస్లీ అప్పుడు కార్బన్ ఎమిషన్స్ అవ్వవు. 30 మిలియన్ల ఎల్ఈడి విధి దీపాలను ఏర్పాటు చేయడానికి 2024 నాటికి మరో 8,000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాలని పథకాల అమలు సంస్థ యోచిస్తోంది. 3 మిలియన్లు అంటే 30 లక్షలు, మరి 30 మిలియన్లు అంటే 3 కోట్లు. సో వాళ్ళు ఇంకో 3 కోట్ల ఎల్ఈడి బల్బులని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటివరకు మనం ఉజాలా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఉజ్వల గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈ పథకాన్ని 2016వ సంవత్సరం మే 1వ తేదీన ప్రారంభించారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి ఉజాలా, ఇంకోటి ఉజ్వల. ఉజాలా కూడా మే 1వ తారీఖున ఇంప్లిమెంట్ అయింది, ఉజ్వల కూడా మే 1వ తారీఖున ఇంప్లిమెంట్ అయింది. కానీ సంవత్సరాల తేడా. ముందు ఉజాలా వచ్చింది 2015వ సంవత్సరం ఎల్ఈడి బల్బులు, తర్వాత ఉజ్వల వచ్చింది 2016వ సంవత్సరం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, డేట్ ఒకటే, మే 1. ఉజాలా ఉజ్వల రెండు సేమ్గా ఉన్నాయి, డేట్ మే 1 ఒకటే. ఇది 2015, ఇది 2016. కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్వచ్ఛ ఇంధన్ బెహతర్ జీవన్ దీని యొక్క స్లోగన్ అనమాట. హర్ ఖేత్ కో పానీ లాగా స్వచ్ఛ ఇంధన్ అంటే క్లీన్ ఫ్యూయల్, బెహతర్ జీవన్ అంటే బెటర్ లివింగ్. స్వచ్ఛ ఇంధనం మెరుగైన జీవితం లేదు జీవనం. 3 ఏళ్లలో 8,000 కోట్ల వ్యయంతో 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ఉద్దేశించిన స్కీమే ఈ ఉజ్వల స్కీమ్. సింపుల్గా చెప్పాలంటే ఉజ్వల స్కీమ్ వచ్చేసి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్. మామూలుగా పొయ్యిలు మీరు చూసుంటారు, ఇలా ఊదుతూ దగ్గుతూ ఉంటారు స్త్రీలు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ వాళ్ళకు కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళందరినీ ఆ పొయ్యిలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించేందుకు ఈ ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారు. సో ముందేమో రూరల్ ఏరియాస్లో బిలో పావర్టీ లైన్లో ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి మటుకు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు ఫస్ట్ అయితే. కానీ తర్వాత ఎస్సీ ఎస్టీలకు అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి కూడా దీన్ని ఎక్స్పాండ్ చేశారు. గివ్ ఇట్ అప్ కార్యక్రమం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఉజ్వల యోజన ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి దీంట్లో భాగంగానే గివ్ ఇట్ అప్ అని ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. గివ్ ఇట్ అప్ ఏంటి అసలు? దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగదారులు స్వచ్ఛందంగా రాయితీని వదులుకోవడంతో ప్రభుత్వానికి ఆదాయం మొత్తాన్ని పేదలకు అందిస్తోంది.
ఇప్పుడు పేదలకి ఫ్రీగా సిలిండర్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రీగా సిలిండర్ ఇవ్వాలంటే గ్యాస్ కంపెనీస్కి ఎవరో ఒకరు డబ్బులు పే చేయాలి కదా. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. అయితే గివ్ ఇట్ అప్ కార్యక్రమంతో ఏం చేస్తుంది, ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలరు అనుకోండి, మీకెందుకు సబ్సిడీ, దానివల్ల ఇంకొకరికి బెనిఫిట్ అవుతుంది కదా. అందుకని మీరు స్వచ్ఛందంగా అంటే వాలంటరీగా సబ్సిడీని ఇచ్చేసేయండి, వదిలేసుకోండి, మీరు దాని యొక్క ఫుల్ ప్రైస్ని పే చేయండి అని చెప్పి గవర్నమెంట్ చెప్తే దానికి సంబంధించిన కార్యక్రమం గివ్ ఇట్ అప్, వదిలేసేయండి అని. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లబ్ధి పొందే రాష్ట్రంలోని పేదలకు 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ గారు కూడా ప్రకటించారు. సో బేసిక్గా ఈ ఉజ్వల యోజనకి సంబంధించి సైడ్ లేదు, ఒక విధంగా చెప్పాలంటే కాంప్లిమెంటరీ స్కీమ్ అని చెప్పొచ్చు రాజస్థాన్ రాష్ట్రంలో ఇది. సో ఎనీవేస్ ఇది మనకు అంతగా అవసరం లేదు, బట్ స్టిల్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్ అంటే గింజలు, గింజలు అంటే ఏంటిది, సీడ్స్, సిరియల్స్. బీమా అంటే ఏంటి, ఇన్సూరెన్స్. బేసిక్గా క్రాప్ పంట నష్టం జరిగితే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ అనమాట. ఈ పథకాన్ని 2016 సంవత్సరం మార్చి 22న ముంబైలో ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఇన్సూరెన్స్ చెల్లించే పంటల బీమా పథకం ఇది. సో పంటల బీమాల్లో అన్నిటికన్నా ఎక్కువ పంట బీమా ఏ పథకం అందిస్తుంది అని అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, PMFBY. దీనికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన వెరీ బిగినింగ్లోనే చేసున్నాము. ఆ వీడియోని ఒకసారి చూస్తే కనుక దీనికి సంబంధించి మీకు పూర్తిగా తెలుస్తుంది. PMFBYలో రైతులకు 1.5 నుండి 2% అతి తక్కువ ప్రీమియంతో బీమా కల్పిస్తారు. సో బేసిక్గా ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి 1.5 లేదు 2% తక్కువ ప్రీమియంకి ఇస్తారు. ఇక్కడ ప్రీమియం అంటే మీరు ఏదైతే బీమా కోసం తీసుకుంటున్నారో అమౌంట్ని, ఆ అమౌంట్ మీకు రావాలంటే మీరు ఏదైతే ఇన్ రిటర్న్ కడుతున్నారో దాన్ని ప్రీమియం అంటారు. దేశం మొత్తం మీద పంటలకు బీమాను కనీసం 50% పెంచాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. అంటే దేశంలో ఒకవేళ 100 మంది రైతులు ఉన్నారనుకుందాం, వాళ్ళలో ఖచ్చితంగా కనీసం 50 మంది రైతులకైనా ఈ ఫసల్ బీమా యోజన ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలానే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి పూర్తి బీమాను రైతులకు అందిస్తారు. అంటే ఒకవేళ క్రాప్ లాస్ ఏదైతే ఉందో అది ఒకవేళ ఒక న్యాచురల్ డిజాస్టర్ వల్ల జరిగితే, అంటే ఒక ఫ్లడ్ రావడం వల్ల, లేదు వాల్కనిక్ ఎరప్షన్ వల్ల, లేదు థండర్ స్టామ్ వల్ల అలా ఏదైనా జరిగితే కనుక అప్పుడు 100% క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అయితే వాణిజ్య పంటలు అంటే కమర్షియల్ క్రాప్స్, లేదు క్యాష్ క్రాప్స్ అని కూడా పిలుస్తారు వాటిని, ఉద్యానవన పంటలు అంటే హార్టికల్చరల్ క్రాప్స్ అయితే వాటి బీమాకి రైతులు 5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మామూలు క్రాప్స్కి అయితే 1.5 to 2%. కానీ కమర్షియల్ క్రాప్స్, ఇప్పుడు జూట్ ఉంది, ఇట్స్ ఎ కమర్షియల్ క్రాప్, అది ఓన్లీ డబ్బుల కోసం ఇంకా చేస్తాం, తినడానికి కాదు కదా. అలానే ఉద్యానవన అంటే హార్టికల్చర్, ఫ్రూట్ క్రాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి మటుకు 5% ప్రీమియం చెల్లించాలి రైతులు. పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25% మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు. వన్స్ ఇట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ దట్ క్రాప్ లాస్ హ్యాస్ బీన్ డన్ ఆర్ టేకెన్ ప్లేస్, 25% ఏదైతే టోటల్ అమౌంట్ ఉంటుందో దాంట్లో వాడికి వెంటనే ఇచ్చేస్తారు అన్నమాట, వాళ్ళ అకౌంట్స్లోకి వేసేస్తారు. ఇలా డైరెక్ట్గా అకౌంట్లోకి వేసే విధానం ఏదైతే ఉందో దాన్ని DBT అంటారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. కొన్నిసార్లు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని కూడా అంటూ ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. భారత వ్యవసాయ బీమా సంస్థతో పాటు ప్రైవేట్ బీమా కంపెనీలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. సో ఫసల్ బీమా యోజన ప్రైవేట్ బ్యాంక్స్ అలౌడా కాదా? అలౌడే. తర్వాత స్కీమ్ వచ్చేసి విద్యాంజలి. ఈ పథకాన్ని 2016 సంవత్సరం జూన్ 16 గుర్తుంటుందా తేదీన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ HRD లాంచ్ చేసింది. 2016లో HRD మినిస్టర్ అంటే ఆ టైంలో ఎవరు HRD మినిస్టర్గా ఉన్నారు? స్మృతి ఇరానీ గారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల మానసిక వికాసం కోసం, ఇప్పుడు డెవలప్మెంట్ అంటే కేవలం ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా జరగాలి కదా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ కోసం విద్యార్థులకు వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ, అలానే నటన వంటి విద్యేతర అంశాల్లో అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, విద్యాంజలి. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ముఖ్యమైన పథకాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది, ఇప్పుడు మీరు చూసిన వీడియో పార్ట్ 3. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ చూస్తున్నట్టయితే పార్ట్ 1, పార్ట్ 2 కూడా చూడండి, డెఫినెట్గా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.